నేనైతే మా ఇంట్లో గెలిసిగడ్డలయితే ఉడకపెట్టాను. సో, అవేం చేయాలో తెలియక అంటే నేనైతే తింటున్నాను. ఇంకా మా ఇంట్లో ఎవ్వరు తినట్లేదు. ఇంకా సరే ఇంక దాన్ని పూర్ణాల్లాగా చేద్దాము అనేసి ట్రై చేశాననమాట. అది బియ్యపు పిండితో వేశాను. చాలా క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా బాగుండింది. అందులో ఏంటంటే బియ్యపు పిండి కొద్దిగా పులిసినట్టు అనిపించింది. అంటే కొంచెం పులుపులాగా అనిపించింది బియ్యపు పిండి మాత్రం. బట్ క్రిస్పీగా చాలా టేస్ట్ అయితే బాగుండిందనమాట. అండ్ మా సైడ్ అయితే ఎక్కువ ఈ గెలిసిగడ్డలతో పూర్ణాలు చేసేదైతే శివరాత్రి టైంలో ఎక్కువ చేస్తారు. అండ్ పూర్ణాలు అంటే ఎక్కువ నాకు తెలిసినంత వరకు మా సైడ్ అయితే మైదా పిండితోనే చేస్తారు. చాలా తక్కువ బియ్యపు పిండితో చేయడము. ఇంకా మైదా పిండితో ఎందుకులే అనేసి ఒకసారి బియ్యపు పిండితో ట్రై చేద్దాము అనేసి ట్రై చేశాననమాట. చాలా క్రిస్పీగా చాలా వచ్చింది. మా ఇంట్లో ఇంకా ఇట్లా గడ్డల్లాగా తినలేదు అనేసి ఇలా పూర్ణాల్లాగా చేస్తే తింటారేమో అనేసి ట్రై చేశాననమాట. ఓకే. ట్రై చేశా వచ్చింది.